ఇది చాలా చాలా బాధాకరం. అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే వీళ్ళు అడ్మిషన్లు తీసుకున్న రోజునే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి ఈ యూనివర్సిటీకి పర్మిషన్ లేవు. కానీ ఈ బిడ్డలని కన్నా తల్లిదండ్రులను మభ్యపెట్టి పర్మిషన్లు ఉన్నట్టుగా ఏ ఇబ్బందులు లేనట్టుగా చిత్రీకరించి వీళ్ళకి ఇక్కడ ఒక మంచి ఎడ్యుకేషన్ లభ్యమవుతుంది అన్న భ్రమలో ఉంచి ఇక్కడ అడ్మిషన్లు తీసుకోవడం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అసలు పర్మిషన్లు ఇవ్వలేదు అన్న సంగతి వీళ్ళకు తెలియక ఆర్ ఏ ప్రాబ్లం లేదు అని వీళ్ళకి ఇంప్రెషన్ ఇస్తే దాన్ని నమ్మి వాళ్ళ జీవితాలను పణంగా పెట్టారు. కానీ 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు కూడా ఈ చిల్డ్రన్ కనీసం ఈ కోర్సుల్లో ఎన్రోల్మెంట్ అయ్యారు అని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇవ్వాల్సిన ఎన్రోల్మెంట్ నంబర్ కూడా వీళ్ళ చేతుల్లో లేదు. అంటే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది కేంద్ర సంస్థ. దాని దృష్టిలో వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తేనే వీళ్ళు ఆర్కిటెక్ట్లుగా బయటకు వెళ్ళొచ్చు. కానీ దాని దృష్టిలో అసలు వీళ్ళ ఎన్రోల్మెంటే జరగలేదు 5 సంవత్సరాల క్రితం. క్రమేణా ఆ తర్వాత ఎంటర్ అయిన 3 ఏళ్లు అడ్మిషన్లు తీసుకున్న వాళ్ళకు కూడా పర్మిషన్స్ లేవు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పర్మిషన్స్ ఇచ్చింది లేదు.